అందరికీ నమస్తే. మనందరికీ పిజ్జా అంటే ఎంతో ఇష్టం కదా! అదే పిజ్జాని మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, క్యాప్సికమ్, క్యారెట్స్, ఆనియన్స్, టొమాటో కెచప్, పిజ్జా సీజనింగ్స్ అండ్ చీజ్. ఫస్ట్ ఓట్స్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇలా పలుచగా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ పిండి కొంచెం గట్టి పడుతుంది. మీకు చపాతీ చేసుకోవడానికి వీలుగా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అది వేడెక్కే లోపల పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీని పాన్ పై పెట్టి రెండు వైపులా ఒక్కొక్క నిమిషం పాటు కాల్చుకోవాలి. మళ్ళీ చపాతీని తిప్పివేసుకొని దానిపైన టొమాటో కెచప్ ఒక స్పూన్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేసుకొని దానిపై పిజ్జా సీజనింగ్స్ వేసుకోవాలి. ఒక్క స్లైస్ చీజ్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసి ఈ వెజిటేబుల్స్ పైన మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.